దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. తెహిలా మినిస్ట్రీస్ అనుదిన ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని యుండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మన జీవితాల్లో దేవుని సహాయము లేకపోతే, దేవుని యొక్క హస్తము మన జీవితాలకు తోడై ఉండకపోతే, దేవుని యొక్క కృప మన జీవితాల్లో సమృద్ధిగా ఉండకపోతే మనము చేసేటటువంటి ప్రయాసం అంతా కూడా వ్యర్థమే. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో ప్రతిదినము దేవుని సన్నిధిలోనికి వస్తూ, దేవుని పాదముల చెంతకు వస్తూ, దేవుని మాటలు వింటూ, దేవుని వాక్యమును గైకొనుచు, దేవుని వాక్యము చొప్పున మనము నడుచుకునేటటువంటి వారిగా ఉంటే ఖచ్చితముగా మనము మన జీవితాల్లో వర్ధిల్లుతాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దేవునికి వేరై మన జీవితాల్లో మనం ఏమీ కూడా చేయలేం. కాబట్టి ఆయన చిత్తమునకు లోబడి మనము ఎప్పుడైతే జీవించగలుగుతామో, మన విశ్వాస జీవితంలో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వగలుగుతామో, దేవుని ద్వారా మనము బహుగా హెచ్చించబడతాం. మన కష్టము, మన తెలివితేటలు, మన జ్ఞానము ఇవేమీ కూడా పనికిరావు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. కాబట్టి మన భక్తిగల జీవితాన్ని మనము దేవునికి సమర్పిస్తూ, దేవుని పాదముల చెంతకు ప్రతిదినము మనము రాగలిగితే ఖచ్చితముగా మరి దేవుని యొక్క ఆశీర్వాదములన్నిటినీ కూడా మనము పొందుకునే వారిగా ఉంటాం. చూడండి, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే అంటున్నాడు. ఎందుకనగా దేవుని యొక్క ప్రణాళికలో నీవు ఉంటే, దేవుని యొక్క సన్నిధిలోనికి నీవు రాగలిగితే, దేవుని మాటలకు నీవు చెవి ఇవ్వగలిగితే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి నీ కష్టములు, నీ బాధలు, నీ శోధనలు, నీ శ్రమలన్నిటిలో కూడా నీవు దేవుని సన్నిధిలోనికి రాగలిగితే, నీ హృదయము దేవుని తట్టు నువ్వు తిప్పగలిగితే, యెహోవా యందు నీవు సంతోషించగలిగితే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎఫర్ట్లెస్గా నీ జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా సరే, కొండలాంటి సమస్య అయినా సరే, దానిని ఎఫర్ట్లెస్గా దేవుడు తీసేస్తూ తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి సమస్తమును ఇచ్చుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి అట్టి కృప మన అందరికీ కూడా దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ప్రభువా, అయినా మరి ప్రపంచ మహిళా దినోత్సవం రోజు ప్రభా, మరి ఆరాధనలో మేము అందరము కూడా నీ సన్నిధిలోనికి చేరి దేవా నిన్ను స్తుతించి, నిన్ను మహింపరిచి, నిన్ను గణపరిచి, నీ యొక్క శ్రేష్టమైనటువంటి వాక్యమును మేము ధ్యానించిన ఉండగా మీ ఆత్మ సహాయము మాకు అయినా మీరు దయచేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల అది కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకుని ఉండుట వ్యర్థమే. అవును తండ్రి, నీ చిత్తము, నీ ఉద్దేశ్యము, నీ హస్తము, నీ కృప, నీ కనికరము మా ఎడల లేకపోతే మేము చేయు ప్రయాసం మొత్తము కూడా వ్యర్థమే తండ్రి. ఈ రాత్రి మా ప్రయాసము వ్యర్థము కాకుండానట్లు, మేము చేస్తున్నటువంటి ప్రతి ఒక్క తలంపులు అయినా మరి పనులు ఇవేమీ కూడా తండ్రి మరి వ్యర్థము కాకుండానట్లు మీ కృప మాకు దయచేయండి, మీ సహాయము మాకు దయచేయండి. దేవా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడన్న ఈ వాగ్దానమును చేత పట్టుకుని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ సన్నిధిలో ఎఫర్ట్లెస్గా మేము అన్నీ కూడా పొందుకోవడానికి నీ కృప మాకు సమృద్ధిగా దయచేయమని, ఈ ఆరాధన అంతట్లో మీరే మాకు తోడయుండి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆరాధనలో మొదటిగా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా అనేటటువంటి పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. నన్ను చూచువాడా
నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నను అయ్యా నీ వెరిగి ఉన్నావు, నే నడచినను పడుకున్నను అయ్యా నీ వెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. వెనుకన్ను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకన్ను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు, నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పిండమునయ్యుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా, పిండమునయ్యుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది, విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. మహోన్నతుడైన మా దేవాని నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. అవును ప్రభువా,
మేము కూర్చుండుట, మేము లేచుట నీకు తెలియను. మాకు తలంపు పుట్టక మునిపే నీవు మా మనస్సును గ్రహించుచున్నావు తండ్రి. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నటువంటి దేవుడవు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకునేటటువంటి దేవుడవు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు తండ్రి. నీకు మరుగైనది ఏదీ లేదు. ఈ రాత్రి ప్రభువా, నీ సన్నిధిలోని యొక్క సంపూర్ణమైనటువంటి శాంతి, సమాధానము, నెమ్మది, ఆశీర్వాదము, అభిషేకము నేను ప్రభువా ఈ మాటలు వినుచున్న ప్రతి వారు తండ్రి, ఎందరైతే ఆయన ఈ ప్రార్థనలో, ఆయన ఈ ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నారు, వారందరూ కూడా నీ కృప సమృద్ధిగా పొందుకోవడానికి మీ కృప దయచేయమని దేవా, ఈ దాసురాలు ప్రభువా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మాట్లాడుతుండగా ఏడంతల ఆత్మ దయచేయమని, నీ సిలువ చాటును మరుగుపరచుకొని మీ నోటికి బోరగా మీ దాసురాలను వాడుకొనమని, మీ వాక్య ప్రత్యక్షతను మేమందరము అనుభవించే కృప మాకు దయచేయమని, ప్రత్యేకించి మానవ స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము లూకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనము. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మంచి కాపరి దేవాది దేవా, ఇదిగో తండ్రి సాయంకాల సమయంలో ఉంది దేవా. అయ్యా, మరి ఒక్కసారి దేవా నీ సన్నిధిలో ప్రార్థించి నీ కృపను పొందుకునే భాగ్యం దయచేసి నోడానికి కొన్నాళ్ళు చెల్లిస్తున్నాను. రాజాది రాజా, ఇదిగో తండ్రి ఎన్నికలు నన్ను జ్ఞాపకం చేసుకునే దేవా. అయ్యా, ఇదిగో తండ్రి నీ స్వరాన్ని దాయిచేయమడొచ్చున్నాను, నీ మాటను దాయిచేయమడొచ్చున్నాయి, పరిశుద్ధాత్మతో అభిషేకించి దేవా. అయ్యా, ఇదిగో నీ సిలువచారు నన్ను మరుగుపరిచి దేవా, నువ్వు మాట్లాడమడొచ్చున్నాను, నీ మాటలు దాయిచేయమడొచ్చున్నానయ్యా. మమ్మల్ని బలపరిచే మాటలు మాకు దాయిచేయమడొచ్చున్నాను అయ్యా. నీ దయగలిగిన మాటలతో మమ్మల్ని నింపి బలపరచమని, నీ దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము లూకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనం. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మరి ఏర్పరచుకున్నదంట ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది. ఆ ఉత్తమమైన దానిది అంటే మరి ఆ పైన వచనాలు చూస్తున్నప్పుడు, మరి లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం నుంచి మనం చదువుకున్నప్పుడు అక్కడ యేసు ప్రభు గారు అక్కడి నుంచి ఒక ప్రయాణం చేసి వెళ్తున్నారు. ఆ ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఒక గ్రామంలో ప్రవేశించి అక్కడ ఉన్న ఒక ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటిలోని మార్తా మరియా అనే వాళ్ళు ఉంటున్నారు. అక్కడ చూస్తున్నప్పుడు 38వ వచనం నుంచి మనం చదువుదాం. అంతట వారు ప్రయాణమైపోవుచుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండును. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన మనకి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. స్త్రీలకి ఏదైతే ఉత్తమమో ఆయన దాన్ని తెలియజేస్తున్నాడు. ఒక పరిశుద్ధ దినాన, ఆశీర్వాద దినాన, విశ్రాంతి దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న దేవాది దేవుడు. ఆయన మనం చూచున్న దేవుడు. ఆయన మన స్వరాన్ని ఆలకించే దేవుడు. ఆయన మనల్ని ప్రేమించి మన యొద్దకు వచ్చినప్పుడు మనము ఏం చేస్తున్నాం? ఆయన స్వరాన్ని వినగలుగుతున్నామా? ఆయన చెంతకు చేరుతున్నామా?
లేదంటే ఆయన మన ఇంటికి వచ్చాడు కదా, మనతో నివాసం చేస్తున్నాడు కదా అని ఆయనకి సపర్యలు చేస్తున్న మార్త వలె ఉంటున్నామా, లేదంటే ఆయన పాదాల చెంత కూర్చొని మరి దేవుని యొక్క మాటలు వింటూ ఉత్తమమైన దానిని మనం పొందుకుంటున్నామా, లేదంటే లోక సంబంధమైన భారంతో నలిగిపోతున్నామా అనేది దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడైతే మన యుద్ధకు వస్తున్నాడు. అక్కడ చూస్తున్నాం, ఆ గ్రామములోకి మార్తా మరియా అని వారి ఇంటికి వస్తున్నాడు. అలాగే ప్రతిరోజు దినాన సాయంకాల దినాన మనతో మాట్లాడడానికి ఆయన మన మధ్యకి వస్తున్నప్పుడు మనము కూడా అనేక పనులతోటి, అనేక విషయాలతోటి, అనేక పరిస్థితుల్లో మనం బిజీ అయిపోతున్నాం. ఇక్కడ మరియా మార్తల విషయాలు కూడా మనం చూస్తున్నాం. వారి జీవితాల్లో జరుగుతున్నది కూడా ఇప్పుడు ఈ దినాలలో కూడా మన జీవితాల్లో జరుగుతుంది. ఆయన చక్కగా ఆ గ్రామంలో ప్రవేశించిన తర్వాత మార్తా అనే ఆ ఇంటికి వెళ్ళారు. మార్త గారి ఇంటికి వెళితే ఆ మార్త ఏం చేస్తుందంటే అనేక పనులు పెట్టేసుకుంది, ఒంటరిగా పని చేసేసుకుంటుంది, అనేక పనులతో విచారం కలిగి తొందరపడుతుంది. అయ్యో దేవుడు వచ్చాడు, నా దగ్గరికి యేసుప్రభు గారు వచ్చారు, ఏం మాట్లాడుతున్నాడు నాతోటి, నాకు ఏ ఆశీర్వాదం ఇస్తాడు, నాకే దేవుని ఇస్తాడో అని ఆవిడ కనిపెట్టకుండా ఆయన కొరకు సపర్యలు చేయడానికి, ఆయనకు కావలసినవి అందించడానికి చాలా తొందరపడుతూ అనేక పనులతో మరి విచారాలు కలిగి ఎంతో నలిగిపోతున్న సమయంలో దేవుని దగ్గరికి వచ్చి అడుగుతుంది, అయ్యా ఇదిగో నువ్వు వచ్చావని, నీకేదో కొంచెం ఆహారం పెట్టాలని, నీకేదో కొంచెం నీళ్ళు ఇవ్వాలని, పానీ ఇవ్వాలని, నిన్ను బాగా చూసుకోవాలని నేను అనుకుంటుంటే మా చెల్లేమో మరి ఏమో నీ పాదాల చెంత కూర్చొని వినవట్లేదు, నేను ఒంటరిగా పని చేయట్లేదయ్యా అని మళ్ళీ యేసుప్రభు గారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తూ అంటుంది. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడిందంట. మళ్ళీ దేవుని దగ్గర రావడం కూడా తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరిని నాకు విడిచిపెట్టుమని అడుగుతుంది. ఎందుకయ్యా నీకు చింత లేదా, నేను ఎంత కష్టపడుతున్నానే, నీ కొరకు నీ కష్టపడుతున్నానే. దేవుడు అంటున్నాడు, నా కొరకు నువ్వు కష్టపడద్దు, నా మాట విను, మాట వినిన ఎడల నీకు విశ్వాసం కలుగుతుంది అంటున్నాడు. అవును, మనము చేయాల్సిన పని, దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్వరాన్ని మనం వింటున్నప్పుడు వినేవారిగా ఉండాలి. ఆయన పాదాల చెంత కూర్చున్న మరియ వలె మనము ఉత్తమమైన దాన్ని ఎంచుకోవాలి. అక్కడ వచ్చి కంప్లైంట్ చేస్తుంది, అయ్యా ఇదిగో నీ దగ్గర అదే పనిగా కూర్చొని నీ దగ్గరే ఉంటుంది, నాకు పని చేయడానికి కూడా రావట్లేదు, కనీసం నీకు కూడా చింత లేదా అని దేవుడిని అడుగుతుంది. యేసు ప్రభుగారిని అడుగుతుంది. మనము కూడా ఈ లోక సంబంధమైన విషయాలలో పడి విచారాలతో తొందరపడుతూ అనేక పనులు చేసేసుకోవాలి, అనేకమైనవి కార్యాలు సపరపర్యాలు చేసేసుకోవాలి, మనమే అన్ని చక్కబెట్టుకోవాలి అనుకుంటాం. కానీ దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు, దేవుని చెంతకు వెళ్ళినప్పుడు, ఆయన పాదాల చెంత ఉన్నప్పుడు అది ఉత్తమమైన దానిని దేవుడు అనుగ్రహించే దేవుడండి మన దేవుడు. మాట్లాడుతుండే అక్కడ అయ్యానికి వచ్చి కంప్లైంట్ చేస్తుంటే మార్తతో అంటున్నాడు, మార్త నువ్వైతే అనేక పనుల చేత విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, అవసరమైనది ఒక్కటే, యేసు నామం ఒక్కటే మనకు అవసరమైనది. ఆయన పరిశుద్ధ నామమే మనకు బలమైన దుర్గము. మనకు ఆపద వచ్చినప్పుడు, మన కష్ట సమయంలో, మనకి ఏదైనా విచారం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మనకు దుర్గమైనది, మహాదుర్గమైనది యేసు నామమే. ఆ యేసు నామమే ఉత్తమమైనది. మనము ఎందుకంటే స్త్రీలు అనేవాళ్ళు చాలా బలహీన ఘటం అని వాక్యం సెలవిస్తుంది. అది ఏ విషయాల్లో బలహీనంగా ఉంటామంటే ఆర్థిక సంబంధాలలో, కుటుంబ సమస్యలతో, అనేక రోగాలతో ఉన్నప్పుడు, కుటుంబం ఏదైనా అనారోగ్య పరిస్థితుల్లో, కుటుంబంలో ఎవరైనా అనారోగ్య పరిస్థితులు ఏర్పడితే ఆ తల్లే, ఆ స్త్రీయే చాలా దుఃఖపడిపోతూ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఆ ఇంట్లో ఏముందో ఏమి లేదో తన యజమానికి కూడా తెలియకుండా వాటినన్నీ చక్క పెట్టేస్తుంటుంది. కానీ
వాటిని అన్ని విషయాలలో తను విచారపడుతూ ఉంటుంది, తొందరపడుతూ ఉంటుంది. ఆ ఇంటిని ఆ కుటుంబాన్ని, ఆ యజమానికి, పిల్లలకి ఎటువంటి లోటు రాకుండా ఉత్తమగా ఆ కుటుంబాన్ని పోషించుకోవాలని ఆశపడుతూ ఉంటుంది. అలాంటి సమయంలో మనకి బలమైన దుర్గం, మహాదుర్గం యేసు నామమే. ఆయన పాదాల చెంత చేరినప్పుడు మనకి ఎటువంటి బాధ ఉండదు, ఎటువంటి దుఃఖము ఉండదు. ఆయన అంటున్నాడు, మార్త ఇదిగో మరియ కోరుకున్నది ఒక్కటే, తను ఎంచుకున్నది ఒక్కటే, అవసరమైనది ఒక్కటే అంటున్నాడు. ఆ అవసరమైనది ఏంటంటే అది యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. అదొక్కటే ఉత్తమమైనది. ఆయన తప్ప మన కార్యాలు సఫలపరిచేవాళ్ళు ఎవరూ లేరు. దేవాది దేవుడే మనకు సహాయకుడిగా ఉంటున్నాడు. ఆ ఉత్తమమైనది యేసు క్రీస్తుని యొక్క పరిశుద్ధ నామమే. మరి ఆ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనను. మనము కూడా అనేక పనులతో తొందరపడిపోతూ ఉంటాం. ఇంటినంతటినీ మనమే చక్కబెట్టాలి, ఈ పరిస్థితులన్నీ మనమే చక్కబెట్టాలి, మనకున్నవన్నీ మనమే చక్కబెట్టాలని తొందరపడి మరియ వలె తొందరపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుతున్న విలువైన విషయం ఏంటంటే మనము ఉత్తమమైన దానిని కోరుకోవాలి. దేవునికి అతి సమీపంగా వెళ్ళిపోతూ ఉండాలి. క్రైస్తవ జీవితంలో ఒక క్రైస్తవ స్త్రీగా నువ్వు మారినప్పుడు దేవుడిచ్చే ఆ బహుమానం ఏంటంటే ఉత్తమమైన యేసు క్రీస్తుని యొక్క పాదాల చెంత, ఆయన యొక్క నామములో మనం ఏది అడిగినా మనము పొందుకుంటామనే ధైర్యముతో దేవుని యొక్క పాదాలు, యేసు క్రీస్తు యొక్క పాదాల చెంత మనం చేరి ఉత్తమమైన దానిని మనం ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. అందుకే అంటున్నాడు కీర్తనాకారుడు, ఆయన చెంత మనం చేరినప్పుడు, ఆయనతో మనం ఉంటున్నప్పుడు, కీర్తనలో ఆయన చెప్తున్నాడు, కీర్తన గ్రంథం 85వ అధ్యాయము 12వ వచనంలో అంటున్నాడు, ఆయన చెంతకు, ఆయన పాదాల చెంతకు మనం చేరినప్పుడు ఆయన మనకు ఉత్తమమైన దానిని అనుగ్రహించే దేవుడు. చూద్దామా 85వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచును. అవునండి, మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన మనకు కావలసిన ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తాడు. అది ఎలా అంటే భూమి ఫలమిస్తుంది. నువ్వేదైతే నమ్ముతున్నావో ఆ విత్తనాన్ని నువ్వు భూమిలో వేసినప్పుడు అది ఎలా అయితే మొలకెత్తి ఫలాలను ఇస్తుందో, ఆ విశ్వాసం అనే ఫలం, ఆ దేవుని యందు, దేవుని పాదాల యందు, యేసు క్రీస్తుని నామములో నువ్వు నమ్మకం ఉంచినప్పుడు అది ఎలా అయితే విశ్వాసంతో, అమూల్యని విశ్వాసంతో ఆ ఫలమిస్తుందో, దేవుడిచ్చేది కూడా అంతే ఉత్తమమైనదిగా ఉంటుంది. ఆయన నామం ఉత్తమమైన నామం. యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామము ఉత్తమమైన నామం అండి. ఆయనే మనకి ఫలాన్నిచ్చే దేవుడు. అంతేకాకుండా మనము నడుచు మార్గములో ఆయన నీతి మనకు ముందు నడుస్తుంది. ఆయన అడుగు జాడల్లో మనల్ని నడిపిస్తాడు. ఇక నేను ఎందుకు తొందరపడాలి, మనం ఎందుకు విచారపడాలి, మనం ఎందుకు భయపడాలి? పరిస్థితులు చూస్తూ, సమస్యలు చూస్తూ, అనారోగ్యాలు చూస్తూ, సమస్యలు చూస్తూ మనం భయపడక్కలేదు. ఎందుకంటే మనము దేవుని యొక్క పాదాల చెంత చేరి ఆయన యొక్క అడుగు జాడల్లో మనం నడిచే కృప ఆయన అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనము ఎంత బలహీనులమో అందుకే అంటున్నాడు, ఆయన కృప మనల్ని బలపరుస్తుంది, ఆయన యొక్క శక్తి మనల్ని సంపూర్ణంగా మారుస్తుంది, ఆయన యొక్క మహదేశ్వర్యంలో మనల్ని దీవించి ఆశించే దేవుడు అండి. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. మన జీవితాలలో మనము ఉత్తమమైన దానిని మనం కోరుకుంటూ ఉండాలి. అందుకే దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు, యేసు ప్రభుగారే ఈ లోకంలో ఉన్నప్పుడు ఉత్తమమైన దానిని ఏంటంటే మనుషుల యొక్క దయను, మానవుల యొక్క దయను ఆయన పొందుకొని ఉన్నాడు. మనము కూడా ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఆ దేవుని దయతో పాటు ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క దయను కూడా మనం పొందుకుంటూ ఉండాలి. మనము దేవుని పోలికలో నడుస్తున్నాం కాబట్టి, ఆయన మార్గంలో నడుస్తున్నాం కాబట్టి, ఆయన ఎలా అయితే దేవుని యొక్క దయను, మనుషుల యొక్క దయను పొందుకున్నాడో మనము కూడా ఈ లోకంలో దేవుని దయను ఎప్పుడైతే మనం దేవుని యొక్క పాదాల చెంత చేరి, ఆయన బోధన వింటూ, ఆయన అడుగుజాడలో నడుస్తున్నామో అప్పుడు దేవుని యొక్క దయను మనం పొందుకుంటాం. అక్కడ మరియా దేవుని యొక్క దయను పొందుకుంది. అందుకే మార్తతో అంటున్నాడు,
మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నదని దేవుని చేత ప్రశంసింపబడుతుంది. అవును, మనము కూడా దేవుని యొక్క పాదాల చెంత ఉన్నప్పుడు నాకు ఏ భయము లేదు, నాకు నిరీక్షణ ఆధారము దేవాది దేవుడే, నా రక్షణ ఆనందము దేవుడే అని ఆయన చెంత చేరి ఆయన కౌగిట్లో మనం ఉంటున్నప్పుడు దేవుని దయను పొందుకునే ఉంటాం. అలాగే దేవుని దయతో పాటు మానవుల దయను కూడా మనం పొందుకుంటూ ఉండాలి. ఈ లోకంలో నివసిస్తున్నప్పుడు మనము దేవుని దయతో పాటు మానవుల దయ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనం చూస్తూ ఉంటాం, నెహెమ్యాను చూస్తుంటాం. ఆడవాళ్లే కాదండి, మనుషులైన మగవాళ్ళకి కూడా దయ కావాలి. ఈ లోకంలో ఉన్న యజమానుల యొక్క దయ కావాలి, మరి వారి యొక్క రాజుల యొక్క దయ కావాలి, అధికారుల యొక్క దయ కావాలని మరి నెహెమ్యా కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. మరి యెరూషలేమును కట్టాలని దానికోసం వెళ్ళడానికి తన దగ్గరున్న రాజుగారికి నా ఎళ్ళ దయకు పుట్టించమని దేవుణ్ణి అడుగుతున్నాడు. మనం చూసినప్పుడు నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనాన్ని చూసినప్పుడు ఆయన చెప్తున్నాడు, నెహెమ్యా, యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొర్రను నీ నామమును భయభక్తులతో ఘనపరచుట యందు ఆనందించు నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. చూస్తున్నాం కదా, నెహెమ్యా కూడా పెద్ద కార్యం చేయడానికి, దేవుని రాజ్యం యెరూషలేముని నిర్మించడానికి, అది ఎప్పుడైతే శ్రమలో ఉంది, కష్టంలో ఉంది, చెరపట్టబడింది అని తనకు పిలుపు వచ్చినప్పుడు, తనకి అది తెలిసినప్పుడు, ఆ వార్త తెలిసినప్పుడు గోనెబట్ట ధరించుకొని మరి అక్కడ 3 దినాలు ఉపవాస దినాలుండి ప్రార్థన చేస్తున్నాడు. తను గిన్నె అందించేవాడుగా ఉన్నాడు, రాజుగారికి ద్రాక్షారసము గిన్నె అందించేవాడుగా ఉంటున్నాడు. అతను అడుగుతున్నది ఏంటంటే, దేవుని మందిరములో దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, అయ్యా ఇదిగో చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించయ్యా, నీ దాసుని ఆయన నా ప్రార్థన ఆలకించు, ఇదిగో నీ నామాన్ని భయభక్తులతో గణపరచుట యందు ఆనందించుట్లో నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచు అంటున్నాడు. ఏవని, ఇగో యెరూషలేమును కట్టడానికి ఒక ఆలోచన చేస్తున్నానయ్యా, ఆలోచనను నెరవేర్చాలంటే ఈ మనుష్యుడు ఎవరు? రాజాది రాజు అహష్వేరోషు యొక్క ఆ రాజు యొక్క దయను పొందుకోవడానికి అతను అడుగుతున్నాడు. ఆ రాజు యొక్క దయను, అయ్యా ఇదిగో రాజులకు రాజైన దేవుని దగ్గర ఈ లోకపు రాజ్యం యొక్క మనుషుణ్ణి గురించి అడుగుతున్నాడు. అయ్యా ఈ మనుషుని యొక్క దయను నాకు అనుగ్రహించు, నా యందు దయ చూపినట్లు అనుగ్రహించుమని అడుగుతున్నాడు. ఎంత రాజుగారి దగ్గర ఉన్నా సరే ఆ రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేసినప్పుడు వెళ్ళి రాజుగారి గిన్నె అందించినప్పుడు ఆ రాజుగారు అడగకుండానే అడుగుతున్నాడు, అయ్యా ఇది నెహెమ్యా నీకేమైంది, నీ మొహం ఎందుకు ఇలా విచారంగా ఉంది, ఎందుకు దుఃఖపడుతున్నావని దేవుని యొక్క దయను పొందుకున్నాడు. అవును, మనము దేవుని సన్నిధిలో మనుషుల యొక్క దయను కావాలని మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళే మనల్ని ప్రేమించి వాళ్ళు దయ చూపించేవారండి. ఆయన చూస్తున్నప్పుడు అలా అడిగినప్పుడు ఆయన చెబుతున్నాడు, 2వ అధ్యాయం 3వ వచనం నుంచి చూసినప్పుడు, నేను మిగుల భయపడి రాజు చిరంజీవి ఎగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగుగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. అడుగుతున్నాడు, రాజుగారు అడుగుతున్నాడు, ఏంటి అలా ఉందో, నీ మొహం ఏంటి విచారంగా దుఃఖముఖంతో ఉన్నావేంటి అని అడిగినప్పుడు భయపడుతూ రాజుకి సెలవు చేస్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నా దేవుని దగ్గర నీ ప్రార్థన చేశానయ్యా, నీ సముఖంలో ఉంటున్నప్పుడు నీ దయ పొందుకోవాలని ప్రార్థన చేశాను, నా పితరులు సమాధులు పట్టణాలు పాడైపోయాయి, వాటిని కట్టడానికి నన్ను పంపే విధంగా వేడుకొనుచున్నానని అక్కడ
మరి చెప్పినప్పుడు వెంటనే రాజు అంటున్నాడు, "ఆ, ఏం కావాలి నీకు, ఎప్పుడు వెళ్తావు, నీ ప్రయాణం ఎన్ని దినాలు, ఎప్పుడు వస్తావు అని అడుగుతున్నాడు. ఇది కాక నీకేది కావాలో అన్ని పట్టుకెళ్ళు, నీకెంత కావాలో అడుగు అని అంటున్నాడు. అంటే చూస్తున్నాం కదా, దేవుని దయను అడిగినప్పుడు, దేవా ఇదిగో మనుషుల యొక్క దయను నా మీద కుమ్మరించు అన్నప్పుడు దేవుడు రాజుకి మంచి మనసు అనుగ్రహిస్తున్నాడు. నీకేదేది కావాలో అన్ని పట్టుకళ్ళు అని అడుగుతున్నాడు. చూసినప్పుడు మరి 8వ వచనాన్ని చూసినప్పుడు, పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికిని దోలములు మ్రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగి తిని, అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృపచూపుచున్న నా దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. ఆమేన్. చూస్తున్నాం కదా, దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు చాలా పెద్ద కార్యం అండి. ఒక యెరూషలేమును పాడైపోయిన దానిని, శ్రమల్లో హింసలలో అది బందీ అయిపోయిన దానిని ఆ రాజు దగ్గరికి వెళ్ళి విన్నపం అడగడానికి ముందు దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, రాజు యొక్క దయను నాకు చూపించయ్యా అని అడిగినప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి ధైర్యముగా చెప్పలేక భయముతో, దుఃఖముతో, భయముతో అంటున్నాడు, అయ్యా ఇదిగో నా పితల యొక్క సమాధులు, నా పితల ఊరి పాడైపోయింది, తన ప్రకారాల పట్టణాలు కట్టాలి అని అడిగినప్పుడు రాజు మళ్ళీ అడుగుతున్నాడు, ఇంకా ఏం కావాలి అని అన్నప్పుడు, నాకు ఒక పట్టణాన్ని ఇవన్నీ చేయడానికి నాకు సహాయం కావాలి అన్నప్పుడు అవన్నీ అన్ని అనుగ్రహిస్తున్నాడు. తన మనవి అంగీకరించినంట. రాజు ఎలా అయితే ఏదైతే అడుగాడో, రాజుని ఏదైతే అడుగుతున్నాడో అవన్నీ రాజు అనుగ్రహిస్తున్నాడు. మనకి కూడా మన అవసరములన్నిటినీ తీర్చగలిగే వారి యొద్దకు మనం వెళుతున్నప్పుడు మనము కూడా ముందుగా దేవుని సన్నిధిలో ఆ మనుషుని యొక్క దయను మనకు కావాలని అడగాలి. దేవుని యొక్క దయతో పాటు మనుషుల యొక్క దయను కూడా మనం పొందుకుంటూ ఉండాలి. దేవుని యొక్క దయ ఉత్తమమైనది. ఆయన దయను మనం పొందుకునే వారుగా ఉంటున్నప్పుడు ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క దయను కూడా మనం పొందుకునే వారుగా ఉంటూ ఉండాలి. అలాగే చూసినప్పుడు మరి ఎస్తేరు కూడా చూసినప్పుడు మరి ఎస్తేరుకి రాజు ఎస్తేరు ఎళ్ళ దయ చూపించాడు. అనేక విషయాలలో చూస్తున్నాము. మరి ఎంతగా అంటే తను ఎంతగా బానిసగా అక్కడికి వచ్చింది, ఆ రాజ్యానికి వచ్చింది. 127 సంస్థానములకు రాజుగా ఉంటున్న, చివరికి హిందూ దేశం మొదలుకొని మన దేశం కూడా, ఇప్పుడు ఇండియా అంటున్నాం, భారతదేశం అంటున్నాం, ఈ దేశం కూడా పరిపాలించే ఆశ్వేరోష్ యొక్క కోటలోకి మరి ఒక బానిసగా బానిసగా వెళ్ళిన అమ్మాయి రాణిగా ఆ దేశ 127 సంస్థానాలకి రాణిగా ఎంచబడిందండి. ఎంత గొప్పగా ధన్యత ఇస్తున్నాడు. అక్కడ అటువంటి 127 సంస్థానాలను పరిపాలించే రాజు యొక్క దయను ఎస్తేరు పొందుకుంటుంది. మరి 2వ అధ్యాయము, మరి ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ ఉన్న పనివారి యొక్క అధికారాన్ని దయను పొందుకుంది. అలాగే మరి చూసినప్పుడు రాజు యొక్క దయను కూడా పొందుకుంటుంది. 15వ వచనం నుంచి చూసినప్పుడు, మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు, స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏదియూ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజనగరులోనికి అతని యొద్దకు పోగా, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించెను. ఆమేన్. చూస్తున్నాం కదా, ఒక బానిసగా వచ్చింది, 127 సంస్థానాలకి రాజాది రాజుగా, రాణిగా మరి దేవుడు ఎన్నుకున్నాడండి. దయ కలిగి ఉంటున్నప్పుడు మనుషుల యొక్క దయను, దేవుని యొక్క దయను మనం కలిగి ఉంటే దేవుడు బీదలని
పెంట కుప్ప మీద ఉన్న వారిని పైకి ఎత్తగలిగే దేవుడండి. ఆమేన్. ఉన్నత స్థానాల్లోకి ఆయన ఎక్కించే దేవుడండి. ఎక్కలేనంత కొండపైకి ఎక్కించే దేవుడు మామూలు విషయం కాదు. ఒక బానిసగా వచ్చింది తన పినతండ్రితో మొర్దెకైతో ఆ 127 సంవత్సరాలను పరిపాలించే ఆ షూషాను కోటలోకి ఒక బానిసగా వచ్చి అక్కడ రాణిగా మారుతుంది. రాజ్య కిరీటాన్ని మరి ఆమె తల మీద పెట్టడానికి అనేక మంది స్త్రీలు వచ్చారు. అయినా సరే మరి రాజు కోరుకున్నది మాత్రం ఎస్తేరునే. ఎంత గొప్ప దేవుడండి. మనము కూడా ఉత్తమమైన దానిని ఎన్నుకుంటూ ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు మరి ఎలా అయితే యేసు ప్రభువు పాదాలు విడవకుండా ఎలా అయితే ఉత్తమమైన దానిని కోరుకుందో అలాగే మనము కూడా ఆయన పాదాల చెంత చేరినప్పుడు ఆయన యొక్క సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు ఆయన మనకు ఉత్తమమైన దానిని అనుగ్రహించే దేవుడు. యెహోవా మనకి ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తాడు. అటువంటిది ఇక్కడ ఎస్తేరు జీవితంలో చూస్తున్నాం, నెహెమ్యా జీవితంలో చూస్తున్నాం. మనుషుల యొక్క దయను మనం పొందుకోవాలని ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఆ దయను పొందుకుంటే నువ్వెంత కఠినమైన శ్రమలో ఉన్న, బాధలో ఉన్న, ఇబ్బందిలో ఉన్న దేవుడు నిన్ను రాణిగా చేసే దేవుడండి. రాజ్య కిరీటాన్ని మరి షూషాను కోటలో మరి రాజ్య కిరీటాన్ని ధరింపజేశాడు. అంతేకాకుండా 127 సంస్థానాలకు రాణిగా ఏర్పడిందండి. ఎంత గొప్ప దేవుడండి. ఆయన చెంతకు మనం చేరినప్పుడు, మనము ఆయన సన్నిధిలో ఉంటున్నప్పుడు ఆయన మనల్ని ఎక్కాలెంత ఎత్తైన కొండకి ఎక్కించే దేవుడు, ఉత్తమమైన దానిని మనకి దయచేసే దేవుడు. ఈరోజు ఈ దినాన దేవుడు మన జీవితాలలో అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని జరిగించాలన్నా, నువ్వు ఎక్కలెంత ఎత్తైన కొండకి ఎక్కాలన్నా ఆయన పాదాలే. యేసు నామములో మనం ఏది అడిగినా ఆయన అనుగ్రహించే దేవుడు. ఆయన పాదాల చెంత మనం చేరినప్పుడు ఆయన మన శ్రమల్లో, ఆపత్కాల సమయంలో ఆయన కౌగిట్లో దాచుకొని నిన్ను బలమైన దానిగా చేసే దేవుడు. నీకు కిరీటాన్ని, జీవ కిరీటాన్ని, దయా కిరీటాన్ని, అపరంజి కిరీటాన్ని ధరింపజేసే దేవుడు అండి. ఉత్తమమైన దానినే దేవుడు అనుగ్రహించే దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. చేరి ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వకరంగా, దీవెనకరంగా మార్చును గాక. ఇచ్చిన వాక్యాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. మహోన్నతుడైన మా దేవా, నీ నామానికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవము సందర్భంగా ప్రభువా మీరు మాకు దయచేసినటువంటి వాక్యమును బట్టి మీకు వందనములు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మార్తా మరియా ఇద్దరిని కూడా మీరు మా ముందు ఉంచారు. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించి ఇంట చేర్చుకున్నది మార్తా, కానీ ఉత్తమమైన దానిని ఎంచుకున్నది మరియగా దేవుడు తీర్పు తీర్చాడు. ఈ రాత్రి కేవలము దేవుని ఆహ్వానించి విడిచిపెట్టేసేవారిగా కాకుండా, దేవుడిని టేక్ ఇట్ గ్రాంటెడ్గా మేము తీసుకునేవారిగా కాకుండా, ఆయన పాదముల చెంత కూర్చొని ఆయన నోటి నుండి వచ్చు ప్రతి శ్రేష్టమైన మాటను మేము ఆలకించేవారిగా ఉండుటను బట్టి మేము ఉత్తమమైన దానిని ఎంచుకున్న వారిగా దేవా మీ సన్నిధిలో మేము తీర్చబడతాం. ఈ రాత్రి
మేము కేవలము రక్షణ పొందిన వారిగా మాత్రం ఉండకుండా, కేవలము ఆదివారపు క్రైస్తవుల వలె ఉండకుండా, కేవలము మేము నామకార్థమైన క్రైస్తవుల వలె మేము ఉండకుండా, బుద్ధిగల కన్యకల వలె మేము ఉండడానికి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రభువా ప్రాముఖ్యమైన దాన్ని మాకు బోధించిన దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే, అవసరమైనది ఒక్కటే, అవసరమైనది ఒక్కటే అని దేవా ఈ రాత్రి ఈ లోకంలో ప్రభువా నీ నామము కంటే గొప్పమైనది, నీ కృప కన్నా గొప్పదైనది, నీ దయ కన్నా గొప్పదైనది ఇంకేమీ లేదు. అవసరమైనది నీ కృప ఒక్కటే, అవసరమైనది నీ దయ ఒక్కటే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మేము అనేకమైన పనులు పెట్టుకొని అనేకమైన విచారములతో మా దైనందిన జీవితాల్లో మేము తొందరపడుతున్నాం ప్రభువా మార్తవలే. ఈ రాత్రి మరియకున్నటువంటి జ్ఞానము, మరియకున్నటువంటి ఆధ్యాత్మిక చింతన మాకు కూడా దయచేయండి ప్రభువా. శ్రేష్టమైన దానిని యందు మేము ఆసక్తి కలిగి ఉండడానికి, ప్రాముఖ్యమైన దాన్ని మేము పట్టుకోవడానికి మీ కృప మాకు దయచేయండి. అవసరమైనది ఒక్కటే నీ కృప, అవసరమైనది ఒక్కటే నీ దయ. నీ పాదముల చెంతకు రాగలిగితే అవసరమైనది ఒక్కటే, అది నీ సన్నిధి. ఈ రాత్రి నీ సన్నిధి కంటే మా జీవితాలలో ఏది కూడా ఎక్కువైనది కాకుండానుగాక. నీ సన్నిధి కన్నా విలువైనది మా జీవితాలలో దూరమగునుగాక. నీ సన్నిధి మా జీవితాలలో తండ్రి మాకు పెన్నిదిలా ఉండడానికి మీ కృప మాకు దయచేయండి అయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. స్త్రీకి మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, అయినా స్త్రీకి మీరు ఇచ్చినటువంటి ఆ గొప్ప అయినా సహనమును బట్టి, ఆ పరిచర్య చేసే స్వభావమును బట్టి, సృష్టించగలిగే ఆ తత్వమును బట్టి థ్యాంక్ యూ లార్డ్. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరియ కీర్తించబడింది, యెహోవా యందలి భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. అవును తండ్రి, ఎందరైతే నీ యందలి భయభక్తులు కలిగిన జీవితములలో వారు కొనసాగగలుగుతారో వారందరూ కూడా కొనియాడబడతారు, వారందరూ కూడా ప్రశంసించబడతారు. అవును ప్రభువా, ఎస్తేరు నీ యందలి భయభక్తులతో ఎటువంటి అధికమైన అలంకారణములను కోరుకోకుండా అయినా మరి తనకున్న దానితో మీరు ఇచ్చిన దానితో రాజు ముందుకు వెళ్ళి నిలబడినప్పుడు రాజు హృదయంలో మీరు దయ పుట్టించారు. ఎస్తేరు తల మీద రాజ కిరీటాన్ని, మహారాణి కిరీటాన్ని మీరు పెట్టించారు. ఈ లోకంలో ఎంత పెద్ద ఎంత గొప్ప ఆధిక్యత అయినా మీ దయ ఒక్కటి ఉంటే చాలు. అవసరమైనది ఒక్కటే, అది మీ దయ. అవసరమైనది ఒక్కటే, అది మీ కృప. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రభువా మేము అనేక విషయాల గురించి మేము విచారాలతో తొందరపడచ్చు మేము చింతిస్తున్నాము, కానీ మాకు అవసరమైనది ఒక్కటే, మీ కృప. అట్టి మీ గొప్ప కృప నాకు మాకు అందరికీ దయచేయమని అయినా తెహిల్లా సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం ప్రభు. తెహిల్లా సంఘములోని స్త్రీలందరినీ మీ చేతులకు సమర్పిస్తున్నా. అవసరమైనది ఒక్కటే, అది నీ కృప అని. అవసరమైనది ఒక్కటే, అది నీ దయ అని. ఉత్తమమైన దాన్ని నేను ఎంచుకునే కృప, ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునే కృప ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మీరు దయచేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభు, అనారోగ్యంతో ఉన్న మహేష్ విషయంలో ఆసుపత్రిలో ఉంటుండగా ప్రభువా అయినా నీ కుమారుని, నీ దాసుని తండ్రి మీరు ఇప్పుడే దర్శించండి. మీ గాయపడ్డ నైనా హస్తముతో మీ రక్తాన్ని ప్రోక్షించి ప్రభువా తండ్రి ఆ జ్వరాన్ని అంతటిని కూడా తీసివేయండి, ఆ వైరల్ ఇన్ఫెక్షన్ అంతటిని తీసివేయండి, ఆ టైఫాయిడ్ని దూరపరచండి తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అవసరమైనది ఒక్కటే, అది నీ కృపని. అవసరమైనది ఒక్కటే, అది నీ దయాని. నీ దాసుడు తెలుసుకునేలాగా మీ కృప
అయినా మీ గొప్ప సహాయము దయచేసి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడానికి మీ కృప చూపించి నడిపించమని ఆయన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి అవసరతలను కూడా మీరు పేరు పేరున తీరుస్తూ మీ మహదైశ్వర్యములో నుంచి వారిని దీవిస్తున్నందుకే మీకు వందనములు, మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతుకులాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిల సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, ఆశీష్ ఆరోన్ల యొక్క ఎగ్జామ్స్కు, మహేష్ యొక్క ఆరోగ్యమునకు, అంతర్జాతీయ మహిళా దినోత్సవము జరుపుకుంటున్న ప్రతి మహిళకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.